భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. యూజీసీ నెట్ అనగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ కు ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మరి యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక యూజీసీ నెట్ కు సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూజీసీ నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ విడుదల. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ జూన్ 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాల్లో అర్హతకు పిహెచ్డిలో ప్రవేశాలకు ఈ పరీక్షను ఉద్దేశించారు. జూన్ 16న మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్షను యూజీసీ నిర్వహించనుంది. పరీక్ష పేరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా యూజీసీ నెట్ జూన్ 2024. ఇక దీంట్లో ఏ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించబోతున్నారు అనే వివరాలను ఇక్కడ చూసినట్లయితే అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హోమ్ సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్సెస్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా తదితర సబ్జెక్టుల్లో మరి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మరి దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే అర్హత 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, నాన్ క్రిమిలేయర్, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు ఉంటే చాలు. ఇక వయోపరిమితి చూసినట్లయితే జేఆర్ఎఫ్ కు 2024 జూన్ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అయితే గరిష్ట వయోపరిమితి అనేది లేదు. కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం దరఖాస్తు చేసేవారు మరి ఏజ్ అనేది చూసుకోకుండానే నేరుగా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే గరిష్ట వయోపరిమితి అనేది లేదు. అలా కాకుండా జేఆర్ఎఫ్ కోసం అప్లై చేసే వాళ్ళైతే 30 ఏళ్ళు వయసు అనేది మించకుండా ఉండాలి. ఇక పరీక్ష విధానం చూస్తే ఓఎంఆర్ ఆధారిత పరీక్షా విధానంలో ఉంటుంది. పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయం 3 గంటలు. దరఖాస్తు రుసుం జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కు 1150, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వారికి 600, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, థర్డ్ జెండర్ కు 325 రూపాయలుగా దరఖాస్తు ఫీజును నిర్ణయించారు. ఇక యూజీసీ నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు మరి హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు అయితే, ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు చూస్తున్నట్లయితే అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు. ఇక ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 10వ తేదీ, పరీక్షా రుసుం చెల్లింపునకు చివరి తేదీ మే 12. దరఖాస్తు సవరణకు తేదీలు అంటే ఏవైనా తప్పులుంటే వాటిని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది మే 13 నుంచి 15వ తేదీ వరకు మరి దరఖాస్తుల తప్పులను సరి చేసుకోవచ్చు. ఇక యూజీసీ నెట్ 2024 పరీక్ష అనేది జూన్ 16వ తేదీన ఉండబోతోంది. మరి యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్ ని సందర్శించవచ్చు. దీంట్లో మరి https://ugcnet.nta.ac.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే దీంట్లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఎవరైనా దరఖాస్తు చేయాలంటే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడా ఇందులో ఉంటుంది. మరి ఈ వెబ్సైట్ ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటూ మనం వెబ్సైట్ ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ వెబ్సైట్ లో ఈ యూజీసీ నెట్ జూన్ 2024కు సంబంధించినటువంటి టెక్స్ట్ స్క్రోల్ అవ్వడానికి కూడా ఇక్కడ చూస్తున్నాం. యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని మరి ఈ ఆప్షన్ ని క్లిక్ చేయడం ద్వారా మరి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఓపెనింగ్ ఆఫ్ ద ఆన్లైన్ పోర్టల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ యూజీసీ నెట్ జూన్ 2024 అంటూ దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం
ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే యూజీసీ నెట్ 2024 దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకొని మరి యూజీసీ నెట్ 2024 క్వాలిఫై అవ్వడం ద్వారా మరి డిగ్రీ లెక్చరర్స్ కానీ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు కానీ ఇటువంటి వారికి మరి మీరు అర్హత అనేది పొందవచ్చు. అలాగే కొన్ని యూనివర్సిటీస్ లో మరి పిహెచ్డికు కూడా యూజీసీ నెట్ ఆధారంగానే ప్రవేశాలు కల్పించండి అని మరి ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి మరి యూజీసీ నెట్ అనేది పిహెచ్డి ప్రవేశాలకు కూడా చాలా కీలకం కానుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.